ఈ సంబంధం ఎలా ఉంది నాకు? ఆహ్, పరిమితంగా ఉంది. పరిమితంగా నేను, నాది, నాకు అనే దాంతో నేను విడిపోయి ఉన్నాను. ఏకంగా లేను ఇక్కడ. అవును. అవును ఆ! చిన్ని. ఎప్పుడైతే, ఎప్పుడైతే నేను ఇది పరిశీలన చేసుకుంటానో, గమనించుకుంటానో, ఈ నా పరిమితత్వం ఎప్పుడైతే వదిలిపోతుందో, అప్పుడు అసలు విశ్వాంతరాలు అంటే అది 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 ఏంటిది? అదే సృష్టి. ఆ సృష్టితో ఉన్న సృష్టితో ఏకత కలిగి ఉండడం. అప్పుడు అప్పుడు తెలుస్తుంది. అమ్మా అంతే కదా! ఇప్పుడు యాక్చువల్‌గా ఎందుకంటే అమ్మ నేను ఇది సంబంధం ఉంది. ఆ! దానికి ఒకటే ఉంది. ఇప్పుడు నాకు ఈ మధ్య సంవత్సరాలు ఒక లేదు. 2 మంత్స్ బ్యాక్ ఒక ఎక్స్‌పీరియన్స్ అది నేను షేర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. చేసుకోవచ్చు. ఒక మధ్య మాట్లాడు. ఒక మధ్యాహ్నం ఇప్పుడే ఈ మధ్య నీకు చెప్పే 2 మంత్స్ బ్యాక్ ఒక మధ్యాహ్నం నేను ఇలాగే పిల్లో కింద వేసుకుని పడుకున్నాను. ఆ, పడుకున్నప్పుడు ఫోన్ హలో చెప్పండి చిన్ని, వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తాను చిన్ని, చెప్పండి. పడుకున్నప్పుడు నేను మెలకువలోనే ఉన్నాను పూర్తిగా. నేను ఫోన్ చూసుకున్నాను, అలా గమనించుకుంటున్నాను, అలా ఊరికే ఉన్నాను. ఉన్నప్పుడు సడన్‌గా ఒక తీవ్రమైన దుఃఖం. అది ఎలాంటి తీవ్రమైన దుఃఖం అంటే అమ్మ, ఇప్పుడు తీవ్రమైన దుఃఖంతో అంటే నా జీవితంలో నేను ఇప్పటి వరకు అయితే అంత దుఃఖం నేను చూడలేదు. ఇప్పుడు మనం చూస్తాం బయట ఎవరన్నా చూడు వాళ్ళు బాడీ కూడా ఇంకిలా మెలికి తిరిగిపోతుంది. ఆ దుఃఖంలో వాళ్ళు ఆర్తనాదాలతో వాళ్ళు బాడీ కూడా డీప్ దుఃఖం వచ్చినప్పుడు చూడు బాగా దగ్గరోళ్ళు వెళ్ళిపోవడమో లేకపోతే ఆహ్, అదే చూడు ప్రమాదాల్లో మొత్తం కోల్పోయినప్పుడు వాళ్ళు అంటారు కదా! ఏంటంటే వాళ్ళ ఆర్తనాదాలు చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు చూడు బాడీ కూడా ఎలా అయిపోతుంది. అంతలాంటి సెన్సేషను సడన్‌గా లోపల నుంచి వచ్చేసింది. వచ్చడం నేను ఆ పడుకున్న దాన్ని ఇలా కొన్ని సెకండ్స్ ఇలా అయిపోయింది నాకు. ఇలా అయిపోయినప్పుడు ఆహ్, అది మళ్ళీ చూస్తున్నాను. ఇది తెలుస్తాంది ఇక్కడ లోపల. చూస్తున్నాను మళ్ళీ అలా బాడీ మామూలుగా అయ్యింది. తర్వాత జస్ట్ కొన్ని సెకండ్స్ తర్వాత ఏం లేదు. ఆ! ఏంటి ఇలాగా? కారణం ఏమీ లేదు. ఆ దుఃఖం ఏంటి ఇంత దుఃఖం అంటే ఒక దుఃఖంలో విజయకి అర్థమవుతుందా? ఒక అర్థమవుతుంది చిన్ని, దుఃఖంలో అర్థమవుతుంది. మన చూడండి మన హృదయం ఒక స్పందన ఉంటుంది దుఃఖంలో. ఆ అవును. స్పందన చూడండి ఎలాంటి స్పందన ఉంటుందో మనకి దుఃఖంలో. ఉమ్. అలాంటి స్పందన ఒక 100 రెట్లు ఎక్కువగా ఎలా ఉంటుందో అలా వచ్చేసింది బయటికి. అబ్బా. ఏ కారణం లేదు, ఏమీ లేదు. ఉమ్. లేదు. కారణం లేని దుఃఖం. ఆ! నేను ఇది అప్పుడు రామకృష్ణ గారికి ఇంకో విషయం మీద ఫోన్ చేయవలసొచ్చింది. కొంచెం అడగడం కోసం వేరేది. అప్పుడు ఇది చెప్పాను సార్ ఇలాగ అయ్యింది. ఆహ్, ఇది సడెన్‌గా ఇలా వచ్చింది. ఇలా అయ్యింది. ఇది అంటే ఆయన అన్నారు, "అమ్మా ఇది సమస్త మానవాళి దుఃఖం" అన్నారు. అబ్బా.